హాయ్ అండి, నేను మీ అరుణ. ఈరోజు మనము చేపల కూర ఎలా వండాలో చూపెడుతున్నాను. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ చేపల కూర అయితే నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. పర్ఫెక్ట్ కొలతలతో చూపెడుతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: 2 కేజీలన్నర చేప ముక్కలు తీసుకున్నాను, 4-5 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను, 4-5 ఉల్లిగడ్డలు కూడా పెద్ద సైజు కట్ చేసుకొని పెట్టుకున్నాను. చెటాకు ఎక్కువనే చింతపండు తీసుకున్నాను, జీలకర్ర, గరం మసాలా, మెంతులు, సాల్ట్, ఆవాల జీలకర్ర, మిర్చి పౌడర్, పసుపు, ధనియాలు, 4 పెద్ద సైజు టమాటా కట్ చేసి పెట్టాను, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా చేసింది, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు ఈ చేప ముక్కలను వేరొక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోనే నేను ఒక 5 స్పూన్ల కారం వేసుకున్నాను, 1 స్పూన్ పసుపు వేసుకొని ఇందులోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మనము ఫ్రెష్గా పట్టుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోనే గరం మసాలా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇలా చేప ముక్కలకు మొత్తము పట్టాలి. మనం మసాలాలు వేసాం కదా, ఆ మసాలా అనేది మంచిగా పట్టాలండి. ఇవి ఫ్రెష్గా ఉన్న చేపలు. ఈ చేపలకు పట్టించిన తర్వాత మళ్ళీ నేను అవి పక్కకు పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ధనియాలను వేయించుకోవాలి. సిమ్ములో పెట్టుకొని ధనియాలను మొత్తము లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇందులోనే మళ్ళా మనము ఇప్పుడు జీలకర్ర కూడా వేయించుకోవాలి. ఎక్కువ వేయించకూడదండి. జీలకర్ర మాడిందంటే టేస్ట్ అనేది ఉండదు. కొంచెం లైట్గా 1 నిమిషం పాటు వేయించేసి జీలకర్ర కూడా తీసుకోవాలి. ఇందులోనే మెంతులు కూడా వేసుకొని మెంతులు కూడా వేయించుకోవాలి. ఈ మెంతులు నేను ఎక్కువనే తీసుకున్నాను. వేయించిన తర్వాత మెంతులు అనేటివి కొన్ని పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నాకు మెంతులది పౌడర్ అవసరం ఉంది, అందుకనే నేను కొన్ని మెంతులను ఎక్కువ వేయించాను. ఇందులో వేసుకోవడం అయితే ఒక 1/2 స్పూన్ మెంతులు మాత్రమే వేశాను. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకుంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా చాలా బాగుంటుంది. లేదంటే మనము 1 మంత్ పాటు నిల్వ ఉండేలాగా కూడా ఒకేసారి చేసి పెట్టుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసిన పౌడర్ను పక్కకు పెట్టి కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయిలో ఆయిల్ వేసుకొని మనము ఆనియన్ ఇందులో వేసుకోవాలి. ఇలా ఆనియన్ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల చేపల కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ స్టైల్లో మీరు కూర వండినట్టయితే సూపర్గా ఉంటుందండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఆనియన్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే టమాటా కూడా వేసుకొని టమాటా కూడా మగ్గేంత వరకు ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనిద్దామండి కొద్దిసేపు. ఎందుకంటే ఇలా మగ్గిన తర్వాత టమాటా అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి. లేదా అంటే స్టవ్ కాడ ఉండే ఇలా మగ్గనిచ్చిన తర్వాత టమాటా అనేది మగ్గిందండి. ఇప్పుడు ఈ టమాటాను మనము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ లాగా చూస్తున్నారు కదా, ఇలా పేస్ట్ లాగా చేసిన పేస్టును పక్కకు పెట్టుకొని ఇప్పుడు చేపల కూర వండుకోవడానికి ఒక గిన్నె తీసుకున్నాను. ఇది నేను చేపల కూర కోసము మాత్రమే ప్రత్యేకంగా కొనిపెట్టానండి. ఎప్పుడైనా చేపల కూర వండినప్పుడు ఇందులోనే వండుతాను. ఈ చేపల కూరకు ఆయిల్ కొంచెము ఎక్కువనే పడుతుంది. ఒక 4 పావుల ఆయిల్ పోసుకున్నాను. ఇందులో నుంచి కొన్ని చేప ముక్కలు తీసి పక్కకు పెట్టాను. ఫ్రై కోసము మా పిల్లలు తినరండి చేపల కూరల ముక్కలు, అందుకనే ఆయిల్ హీట్ అయింది. అందులోనే ఆవాల జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్ కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టినట్టయితే మాడిపోతాయి, అప్పుడు కర్రీ అనేది టేస్ట్ ఉండదు. నేను కొంచెం ఆనియన్ పేస్ట్కు ఉపయోగించాను. 2 వంతులు, 1 వంతు ఆనియన్ నేను ఇందులో కర్రీ కోసం వేసాను. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసి మొత్తము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను. ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనము కలిపి పెట్టిన చేప ముక్కలు ఉన్నాయి కదండి, ఆ చేప ముక్కలు ఒక 1/2 అవర్ పాటు మసాలా పెట్టి పక్కకు పెట్టినట్టయితే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఒక 1/2 అవర్ పాటు పక్కకు పెట్టాను. ఈ చేప ముక్కలను ఇందులో వేసుకొని ఇలా గరిటెతో ఇప్పుడు కలిపితే పర్వాలేదండి. కొంచెం ఉడికిన తర్వాత గరిటెతో కలపకూడదు, ఎందుకంటే ముక్కలు అనేటివి
కుళ్ళులు కుళ్ళులు అవుతాయి, చెదిరిపోతాయి. అందుకని అస్సలు కలపకూడదు. ఇలా మూత పెట్టి మీడియంలో చేపలను ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడప్పుడు మనము గిన్నెతో సహా ఇలా క్లాత్తో పట్టుకొని కింద మీద అంటూ చేయాలండి. అలా చేస్తే చేప ముక్కలు అనేటివి ఇరగకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనము అప్పటి వరకు చింతపులుసు తీసుకుందామండి. ఈ చింతపండును బాగా పిసికి స్ట్రైనర్ ద్వారా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల చింతపండులో కచ్చర అనేది ఉంటే అది పక్కకి వెళ్ళిపోతుంది. ఇలా స్ట్రైనర్ ద్వారా వాటర్ పోసుకుంటూ మొత్తం చింతపులుసు గుజ్జును అనేది తీస్తున్నాను. ఈ గుజ్జును చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను వేరొక గిన్నెల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు చేపలు ఫ్రై అయినాయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము ఈ చింతపులుసును వేసుకోవాలి. మనము చేపలు నూనెలో ఎందుకు ఫ్రై చేయాలంటే నీసు వాసన అనేది ఉండదు. కొంతమంది డైరెక్ట్ కలిపి కూడా వండుతారు. అన్నీ వేసేసి టమాటా, ఆనియన్ పేస్టు, చింతపులుసు, కారం, ఉప్పు అన్నీ వేసి ఒకేసారి కలిపి స్టవ్ మీద పెట్టుకుంటారు. మా అమ్మ అయితే ఇలానే వండేది. అందుకని మేము కూడా ఇలానే నేర్చుకున్నాము. ఈ కర్రీ చాలా బాగుంటుంది ఈ స్టైల్లో చేసినట్టయితే. ఇప్పుడు పులుసు అనేది మసులుతుంది కదండి. మసిలేటప్పుడు మనము టమాటా, ఆనియన్ పేస్ట్ చేసాం కదా, ఈ పేస్టును ఇందులో వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా మరొకసారి మూత పెట్టి అటు ఇటు కదిలించాలండి. ఈ విధంగా ఇలా తిప్పుతూ ఉండాలి. గిన్నెని ఇలా తిప్పడం వల్ల ముక్కలు అనేటివి ఇరగకుండా ఉంటుంది. అప్పుడప్పుడు అలా చేస్తూ స్టవ్ను మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం హైలో పెట్టుకొని కర్రీని ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా, కర్రీ దగ్గర పడింది. ఇప్పుడు మనము ధనియాలు, మెంతులు, జీలకర్రతో పౌడర్ చేసాం కదండి, ఇందులో 2 స్పూన్ల పౌడర్ మాత్రమే వేసుకొని నేను కర్రీని మళ్ళీ గిన్నెతో పట్టి అటు ఇటు తిప్పాను. గరిట మాత్రము ఉపయోగిస్తలేను. చూస్తున్నారు కదా, గరిట పెట్టడం వల్ల చేప ముక్కలు అనేటివి కదిలి అంతా ముక్కలుగా అవుతాయి. పీసులు బాగా ఉండవండి. ఎలా ఉన్న పీసు అలా ఉండాలంటే నేను చెప్పిన స్టైల్లో మీరు కర్రీని వండుకోండి. పైనుంచి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేయాలి. అంతేనండి, చేపల కూర అనేది మనకు రెడీ అయిపోతుంది. ఇది స్టవ్ ఆఫ్ చేసినాక దీని గుజ్జు అనేది మొత్తము చిక్కపడుతుంది. మీరు కూడా ఇలా చేపల కూర చేయాలనుకుంటే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ ఇదే విధంగా వండుకుంటారండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన చేపల పులుసు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.